లక్ష్మణుడు రాముడి కోసం చేసిన గొప్ప త్యాగం, అన్నతో పాటు తాను కూడా వనవాసానికి వెళ్ళడం. అసలు ఆయనకేం అవసరం రాజభోగాలు వదిలేసి అరణ్యంలో జీవించడానికి? అన్న మీద అపారమైన ప్రేమ. అన్న ఎక్కడున్నా తాను ఆయనతోనే ఉండాలి అని అనుకున్నాడు. రాముడికి సేవ చేయడమే తన జీవితం అని భావించి అన్నయ్యకు కష్టాలు సుఖాలు ఏవైనా తాను కూడా పంచుకోవాలనుకున్నాడు. అరణ్యంలో రాముడికి సీతకి రక్షణగా ఉన్నాడు. లక్ష్మణుడికి రాజ్యం, సింహాసనం, అధికారం వంటివి కావాలని కోరికే లేదు. రాముడితో ఉండడం, ఆయన సేవ చేసుకోవడమే పెద్ద భాగ్యమని భావించాడు. యుద్ధ సమయంలో రాముడికి వానర సైన్యానికి తన వంతు అండగా నిలిచాడు. అనేక మంది రాక్షసులను సంహరించాడు. ముఖ్యంగా రావణుని కుమారుడు ఇంద్రజిత్తుతో లక్ష్మణుడు బలమైన యుద్ధం చేశాడు. ఇంద్రజిత్తు రాముడిని నేరుగా ఎదుర్కొనలేక దొంగ మాయలు, మాయా యుద్ధాలు చేస్తూ ఉండేవాడు. చివరకు అశోక వాటి దగ్గర సీతమ్మను మోసం చేసి దూషిస్తున్న ఇంద్రజిత్తును లక్ష్మణుడు సంహరించాడు. రాముడు రావణునితో యుద్ధం చేస్తుంటే లక్ష్మణుడు కూడా రామునికి బలమైన దాడిని ఎదుర్కొన్నాడు. రావణుడు తన కుమారుడు ఇంద్రజిత్తు మృతి చెందాడన్న కోపంతో అతని వద్ద ఉన్న శక్తి ఆయుధం, శివుడు ప్రసాదించిన ఆయుధంను లక్ష్మణుడిపై ప్రయోగించాడు. ఆ శక్తి బాణం బలంగా తాకి లక్ష్మణుడు నేలపై పడిపోయాడు. అప్పుడు రాముడు హనుమంతుడితో, హనుమ, నా ప్రాణం కంటే ప్రియమైన తమ్ముడు లక్ష్మణుడు మరణించాడా? అతను లేక నాకు రాజ్యం ఎందుకు, సీతమ్మ ఎందుకు, యుద్ధం ఎందుకు, జీవితం ఎందుకు? నా లక్ష్మణుడే నా బలం. ఆయన లేకున్నా నేను ఏమీ కాదు. ఇక్కడ నేను ప్రాణాలు వదిలేస్తాను, ఇక విల్లు పట్టను అని దుఃఖంతో ఉండిపోయాడు రాముడు. అప్పుడు జాంబవంతుడు, హనుమ, నువ్వే మా ఆశ. వెంటనే హిమాలయానికి వెళ్ళి సంజీవిని మూలికలు తీసుకురా, అవే లక్ష్మణుడిని మళ్ళీ బ్రతికిస్తాయి అని చెప్తాడు. హనుమంతుడు ఆకాశంలో ఒక్క దూటిన ఎగిరి సంజీవిని పర్వతాన్ని తెచ్చి లక్ష్మణుడిని మళ్ళీ బ్రతికించుకుంటారు. లక్ష్మణుడికి రాముడంటే ఎందుకంత ప్రేమ? చిన్నప్పటి నుంచే రాముడితోనే పెరిగాడు. ఆయన లేని జీవితం లక్ష్మణుని ఊహించలేనిది. రాముడు ఎప్పుడు నిజం, ధర్మం పాటించేవాడు. అందుకే లక్ష్మణుడు అన్నయ్యను అనుసరించడం అంటే ధర్మాన్ని అనుసరించడమే అని నమ్మాడు. భక్తితో, సేవాభావంతో తన భార్య ఊర్మిళని కూడా వదిలి 14 ఏళ్లు రాత్రింబగళ్ళు రాముడు సీతమ్మలకు తోడుగా నిలిచాడు. లక్ష్మణుని దృష్టిలో రాముడు అన్నయ్య కాదు, దేవుడు. అందుకే ఆయన మార్గం తప్ప మరో దారి లక్ష్మణుడు ఎన్నడూ ఎంచుకోలేదు. దీంతో రాముడు, లక్ష్మణుడు ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమాభిమానాలు ఉన్నాయో తెలుస్తుంది. ఊర్మిళ కూడా తన భర్త లక్ష్మణుని మాటకు కట్టుబడి తన భర్తకు దూరంగా 14 సంవత్సరాలు జీవించింది. వనవాస సమయంలో లక్ష్మణుడు రాముడి రక్షణ కోసం 14 సంవత్సరాలు నిద్రపోకూడదని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో నిద్రాదేవిని చూసి, నా నిద్రను నా భార్య ఊర్మిళ దగ్గరికి తీసుకెళ్ళు అని చెప్పాడు. ఆ సమయంలో నిద్రాదేవి లక్ష్మణుని దగ్గరకు వచ్చి, నువ్వు నిద్ర పోకపోతే నీ శరీరం భారం అవుతుంది అని చెప్తుంది. దానికి లక్ష్మణుడు, నా రక్షణ కోసం రామచంద్రుడు ఉన్నాడు, కానీ రాముడి రక్షణ కోసం నేనే ఉండాలి. కాబట్టి నేను నిద్రపోలేను. నా నిద్రను నా భార్య ఊర్మిళకు ఇవ్వండి అని చెప్తాడు. అలా నిద్రాదేవి లక్ష్మణుని నిద్రను ఊర్మిళ దగ్గరికి మలిచింది. అలా లక్ష్మణుడు 14 సంవత్సరాలు జాగరూకుడిగా ఉంటూ ఊర్మిళ మాత్రం 14 సంవత్సరాలు నిద్రలోనే గడిపింది. ఇలా రామాయణం అనేది ధర్మం కోసం రాముడు చేసిన త్యాగం మాత్రమే కాదు, భక్తి, ప్రేమ, అనుబంధం కోసం అందరూ చేసిన త్యాగాల మహాకావ్యం.